నమస్కారం. మనీ మార్గదర్శి ఛానల్లో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషంగా ఉంది. ట్రంప్ ఆవేదనకి 7 మంది సపోర్ట్ ఇచ్చారు. 7 మంది అంటే 7 కంట్రీస్ అని అర్థమాట. 7 కంట్రీస్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ట్రంప్ యుద్ధం ఇంకా పెద్దగా అవడానికి అవకాశాలు ఉంది. మోస్ట్లీ యూరోపియన్ కంట్రీస్ అని అనుకుంటాను. దాని తర్వాత ఏమో వెస్ట్ ఏషియాలో ఇండియా ఇస్తుందా సపోర్ట్, చైనా ఇస్తుందా సపోర్ట్, రష్యా ఇస్తుంది సపోర్ట్, ఇదంతా తెలియదు. చైనా మాత్రం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నది. అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లోని మీరు 7 కంట్రీస్ పెట్టి సపోర్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదు, అది ఇరాన్కి కరెక్ట్ కాదు, ఇరాన్ వైపే చైనా చూస్తున్నట్టుగా ఉంది. కాకపోతే ట్రంప్ ఏమో చైనాకి నేను సపోర్ట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు చూసామంటే ఇది ఒక 3 కంట్రీస్ నుంచి ఇది 10 కంట్రీస్కి వార్ వెళ్ళినట్టుగా ఉంది. ఈ 10 కంట్రీస్ కానీ ఇన్వాల్వ్ అయిందంటే డెఫినెట్లీ అవకాశాలు ఉంటాయి మూడో ప్రపంచ యుద్ధం అవ్వడానికి. ఆల్రెడీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన మార్కెట్ గురించి చూసామంటే చాలా మార్కెట్ పడింది. ఒక దగ్గర 1200 పాయింట్స్, 1500 పాయింట్స్ పడింది. ఇంకా పడడానికి అవకాశం ఉంది. మనం ఇచ్చిన టార్గెట్ చూసుకోండి 22,360, అది రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవాళ కూడా మార్కెట్ నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్గా ఉండడానికి అవకాశం లేదు. ఏ సెక్టర్లో వేయచ్చు అంటే డిఫెన్స్ ఒకటి వేయచ్చు, దాని తర్వాత ఫార్మా ఒకటి వేయచ్చు, దాని తర్వాత చూసామంటే ఎఫ్ఎంసీ వేయచ్చు. కాకపోతే ఎఫ్ఎంసీ ఇప్పటికి వేయడానికి అవసరం ఎందుకని అంటామంటే గ్యాస్ సిలిండర్ మనకి ఫ్యూల్ డిఫికల్టీస్ ఉన్నదిగా ఎఫ్ఎన్సీ బదులు వేరేదైనా వేయచ్చు అని అనుకుంటాను. కాకపోతే డిఫెన్స్, ఫార్మా అండ్ మెడికల్, ఈ 3 సెక్టర్స్ కొంచెం పర్వాలేదు అనుకుంటాను. మిగతా సెక్టర్స్ అన్నీ అంత బాగోదు. చూసుకొని వేయండి. మీరు వేసిన ముందు మీ అడ్వైజర్ని కనుక్కోండి. ఇలాంటి విషయాలు తెలుసుకున్నట్టు డెఫినెట్లీ మా ఛానల్ని ఫాలో చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ సిఏ కిషోర్.